హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ కిక్స్. ఫ్రెండ్స్, దేవర మూవీ థర్డ్ డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ మంత్ 27న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయిన సినిమా దేవర. ఎన్టీఆర్ గారు, జాహ్నవి కపూర్ గారి కాంబినేషన్తో వచ్చిన సినిమా. కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూస్ చేశారు, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించారు, కోట్రాల శివ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అయితే ఈ సినిమాకి ఫస్ట్ డే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కావాలని మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చారనే విషయం కూడా తెలుసు. అయితే ఫస్ట్ డే ఆ మిక్స్డ్ రెస్పాన్స్తో కానీ భయంకరమైన కలెక్షన్స్తో రన్ అయింది. 150 crores దాకా కలెక్ట్ చేసింది. సెకండ్ డేతో 200 crores 2000 అంటున్నా 200 crores కలెక్ట్ చేసింది. కలెక్ట్ చేయడంతో సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. థర్డ్ డే కూడా హాలిడే ఇవ్వడంతో ఎలా వస్తాయి కలెక్షన్స్ అనుకున్నారు. అయితే థర్డ్ డే కలెక్షన్స్ కూడా అనుకున్న రేంజ్లోనే వచ్చినాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 19 కోట్లు కలెక్ట్ చేసింది. మిగిలిన కర్ణాటకలో 5 crores కలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. తర్వాత ఇది తమిళనాడు, కేరళలో కలుపుకొని 2.5 crores కలెక్ట్ చేసింది. తర్వాత హిందీలో 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవరాల్గా ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే 36.552 crores గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. తర్వాత ఓవర్సీస్లో కూడా 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో 41.25 42 crores ఏమో గ్రాస్ కలెక్ట్ చేసింది థర్డ్ డేన. దాంతో దేవర మూవీ 3 days కలెక్షన్స్ 266 crores గ్రాస్ దాకా, 66 crores 72 crores దాకా గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు. అంటే మిక్స్డ్ రెస్పాన్స్తో ఈ రేంజ్ కలెక్షన్స్ అనేది మామూలు కాదు. అంటే ఎన్టీఆర్ స్టార్డమ్ పవర్తో ఇది సక్సెస్ సాధ్యమైందని మాత్రం చెప్పుకోవచ్చు క్లియర్గా. ఓవరాల్గా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఒత్తి ఆల్ ఆప్షన్స్ ఆన్లో పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.